భక్తుల జీవితాలు మాట్లాడుకుంటున్నాం. శ్రమకాలాల్లో, ఇరుకులు, ఇబ్బందులు భక్తులు ఏ విధంగా నిలబడ్డారో, వారు నిలబడటం ద్వారా దేవుని కృప వారికి ఎలా తోడైందో, దేవుడు వారి ఏ విధంగా మరి విడిపించుకొని సహాయం చేసుకొచ్చాడు, అనేక రకాల గాథలు, లేఖనాల ద్వారా మనం వింటున్నాం. హల్లెలూయా. వినటం ద్వారా ఏమండి, వినటం ద్వారా బలపరచబడుతున్నాం. వినటం ద్వారా నిజమే ఆనాడు దావీదుకి దేవుడు అలా తోడున్నాడు, దావీదు కష్టాలు ఎలా నిలబడ్డాడు, యోబు గారికి అన్ని కోల్పోయినా కూడా అలా నిలబడ్డాడు, ఇవాళ ఏం కూడా ఆ విధంగా నిలబడాలని లేఖనముల ద్వారా మనం బలపరచబడుతున్నాం. అవునా కదా? నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, మన మట్టుకు మనం సంఘాలు ఈ రోజున నిలబడినాయి అంటే, వాళ్ళ సంఘాలు స్థిరంగా ఉండగలుగుతున్నాయి అంటే వాక్యం యొక్క, లేఖనాల యొక్క, మరి ప్రసంగాల యొక్క బోధల ద్వారానే. హల్లెలూయా. అందుకని వాళ్ళ దేవుని ఏర్పాట్లో ఉన్న మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? వాక్యాన్ని అంత విలువ ఇవ్వాలి, అంత విలువ ఇవ్వాలి. వాక్యమే నేను స్థిరపరిచింది, వాక్యమే మనం బలపరిచింది. ఇవాళ మనకున్న అలవాటు ఏంటి? కష్టంలో ఉంటే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, లేఖనం తెస్తున్నాం, దేవుడు నాతో